పూర్వ ప్రముఖులకు విద్యార్థులకు అందరికీ కూడా శుభాభివందనాలు. ప్రత్యేకంగా ఈరోజు వెండి పథకాలు అందుకోబోతున్న విద్యార్థులకు అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఈ వెండి పథకం అనేది మీ ప్రతిభకు గుర్తింపు కారణమే కాదు, మీ తల్లిదండ్రుల త్యాగానికి, మీ గురువుల అంకిత భావానికి గుర్తుగా మిమ్మల్ని భవిష్యత్తులో ఈ సమాజం ఒక గౌరవవంతమైన పొజిషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టే ఒక గొప్ప ప్రతీకగా మీరు దాన్ని భావించి ఇంట్లో ఆ వెండి పథకాన్ని కనిపించిన ప్రతిసారి ఆ గౌరవాన్ని, తల్లిదండ్రుల త్యాగాన్ని, గురువుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, ఇప్పుడంతా మీరు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉంటారు. వరల్డ్ వైడ్ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా మారుతుంది. మీకు అందరికీ కూడా తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం కంప్లీట్గా టోటల్గా ప్రపంచాన్ని, స్థితిగతుల్ని, ఆర్థిక వ్యవస్థల్ని, సాంకేతిక పరిసరాలను మొత్తం మార్చివేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు రోజు చూస్తున్నారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీలు ఒక్కొక్క రోజు 10,000 మందిని తొలగిస్తున్నాయి, 20,000 మందిని తొలగిస్తున్నాయి. మొన్న మెటా, ఫేస్బుక్ 90,000 ఉద్యోగస్తులను తొలగించినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి, ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులు మనము ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏం చేస్తే మన భవిష్యత్తు బంగారం అవుతుందని అనుకున్న దాని గురించి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ కోర్సు తీసుకోవాలి అంటే ఎంపీసీ. ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు ఎంపీసీ తీసుకున్నారు, లేదంటే మా అన్న తమ్ముడు ఎవరో ఎంపీసీ తీసుకున్నారు, నేను కూడా తీసుకోవాలి. ఎందుకు ఎంపీసీ తీసుకోవాలి? ఎంపీసీలో ఏం సబ్జెక్టులు ఉంటాయి, బైపీసీలో ఏం సబ్జెక్టులు ఉంటాయి, సిఈసీలో ఏం సబ్జెక్టులు ఉంటాయి, ఈ సబ్జెక్టులు చదివితే అంటే ఈ సబ్జెక్టు నాకు ఇష్టమా, నాకు నిజంగా ఈ సబ్జెక్టుల మీద అవగాహన ఉందా, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, నేను ఏం చేయాలనుకుంటున్నా, స్పష్టమైన క్లారిటీతో కాకుండా ఎవరో చెప్పారనో, ఏదో చేశారనో, లేదంటే ఫ్రెండ్స్ తీసుకెళ్ళారనో వెళ్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మన పోచంపల్లి లాంటి సెమీ అర్బన్ ఏరియాలో ఇక్కడ నుంచి ఒక ప్రపంచ స్థాయి కంపెనీలో నిలబెట్టుకోవడానికి, మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి, తద్వారా మీ కుటుంబాన్ని, సమాజాన్ని నిలబెట్టడానికి అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కామర్స్, సైన్స్, ఇంజనీరింగ్, డాక్టర్, బయోటెక్నాలజీ, మెడికల్ ఇలాంటి మాత్రమే ఉంటుండే. అవి కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డాటా సైన్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్ ఇలాంటి సెగ్మెంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఈ సెగ్మెంట్లోకి వెళ్ళడానికి మీకు విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ, బైపీసీలో నుంచి ఇంజనీరింగ్ వెళ్ళేటప్పుడు సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు కాకుండా డాటా సైన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఇంజనీరింగ్ పూర్తి చేస్తే మిమ్మల్ని భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలు అద్భుతంగా మిమ్మల్ని కలగత్తుకొని తీసుకునే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉద్యోగాలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే చదవకుండా నేను ఎందుకు స్టార్టప్ కంపెనీ పెట్టకూడదు అన్న ఆలోచనతో మీరు స్టార్టప్ కంపెనీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 రోజుల క్రితం ఇస్రో ఒక రాకెట్ ప్రయోగించింది. యాక్చువల్గా ఇండియాలో ఇస్రో ప్రయోగించే రాకెట్లన్నీ కూడా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే చేస్తున్నాయి. కానీ 2 రోజుల క్రితం జరిగిన ఇస్రో ప్రయోగించిన ఒక రాకెట్ మనలాంటి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి కొన్నాళ్ళు ఇస్రోలో పనిచేసి సొంతంగా కంపెనీ పెట్టి నింగిలోకి రాకెట్ పంపించారు. ఆయన ఈరోజు పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను ఇక్కడ నుంచి ప్రతి నెల ఒక రాకెట్ని ఆకాశంలో పంపిస్తానని చెప్తున్నాను. అంటే కలలు కనండి, అబ్దుల్ కలాం అంటుంటాడు, కలలు కనండి, ఆ కళలను నిజం చేసుకోవడానికి కష్టపడండి. అంటే ప్రతిభ ఏ ఒక్కరు సొత్తు కాదు, కష్టపడితే ఏదైనా సాధ్యమే. అరే రోబోటిక్స్ ఏంటి, రాకెట్ టెక్నాలజీ ఏంటి, డాటా సైన్స్ ఏంటి, ఇవన్నీ మనకెందుకు, మనకు తెలిసిన వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ చదవమని చెప్పారు, ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ చదివాము, ఇంజనీరింగ్ అయిన తర్వాత అక్కడికి వచ్చే ప్లేస్మెంట్ ఆఫీసరు ఏ 3 లక్షల ప్యాకేజ్తోనో 4 లక్షల ప్యాకేజ్తోనో డాటా ఎంట్రీ, బేస్ లెవెల్ ఎంట్రీ ప్రోగ్రామింగ్ జాబ్లు ఏ కంపెనీ ఇస్తుందనే ఉద్దేశంతో జాయిన్ అయిన పిల్లలు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కంపెనీలు ఒక 50 మంది కూర్చొని ఒక నెల రోజుల్లో రాసే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 10 నిమిషాల్లో రాస్తుంది.
ఒక 100 మంది రాసిన ప్రోగ్రామ్స్లో ఉన్న బగ్స్ని లోపాలని కనిపెట్టడానికి ఒకప్పుడు 3 నెలల పాటు పట్టే ఒక టీం మొత్తం కష్టపడితే 3 నెలలు పట్టే వ్యవహారం ఇప్పుడు 5 నిమిషాల్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ చేస్తుంది. అంటే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని సాధించాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనిని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయించగలిగే పరిజ్ఞానాన్ని ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం మనం పొడిపుచ్చుకోవాలి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలా పనిచేయించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిల్లలకు చాలా మంది తెలుసు చాట్ జీపీటీ. ఎంతమంది తెలుసా మీకు? చాట్ జీపీటీ వాడుతున్నారా ఎవరైనా? ఎనీవన్ ఈజ్ యూజింగ్ చాట్ జీపీటీ? మీరు ఇంటర్మీడియట్లో మీకు సంబంధించిన ఒక లెసన్ ప్లానింగ్ కోసం కానీ ఒక లెసన్ ఎక్స్ప్లెనేషన్ కోసం కానీ ఒక ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ చేయాలన్న విషయం కానీ మీరు కూర్చొని చేయడానికి 2 గంటలు పడితే అది 2 నిమిషాల్లో మీకు మొత్తం కంప్లీట్ లెసన్ ప్లానింగ్ ఇస్తుంది. అదే లెసన్ ప్లానింగ్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఏం జరుగుతుందని మిమ్మల్ని అడిగితే అది ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ చేసిస్తుంది. సో పిల్లలంతా కూడా మీరు ఈ సోషల్ మీడియాని ఎట్లయితే దాన్ని వాడుతున్నారో ఆ సోషల్ మీడియాని కాస్త పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా చాట్ జీపీటీని వాడడం అలవాటు చేసుకోవాలి. చాట్ జీపీటీలో మీ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాజెక్టులో నేర్చుకోవచ్చు, లెసన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, మీరు చదువుతున్న అకాడమిక్ పుస్తకాలు 5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ప్రింట్ చేసిన విషయాలు ఉంటాయి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అప్డేట్ అయిన విషయాన్ని మీరు ఇప్పుడు చదువుతున్నప్పుడు మీకు లేటెస్ట్ విషయాలు లేటెస్ట్ అప్డేట్లు ఏం జరుగుతున్నాయో ఏమున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి వాటికి మీరు గూగుల్లో చెప్తే ఏమిస్తుందంటే గూగుల్ సెర్చ్ ఇంజన్లో గూగుల్ ఓన్లీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందిస్తుంది. కానీ అదే చాట్ జీపీటీ దాని అన్నింటినీ మొత్తం కంప్లీట్ కూలంకషంగా స్టడీ చేసి మీరు ఏ విషయం మీద అడుగుతారో ఆ ప్రశ్నను మాత్రమే దానికి కావాల్సిన జవాబు ఇస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ కానీ బీటెక్ చదువుతున్న పిల్లలందరూ కూడా కనీస అవగాహన చాట్ జీపీటీ పైన కానీ క్లౌడ్ పైన కానీ అలాగే జెమినీ ఇలాంటి యాప్స్ పైన రెగ్యులర్గా రోజు 1 గంట సేపు మీరు ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. అలాగే డేటా సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రాబోయే తరాలలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ అంతా కూడా డేటాని ప్రాసెసింగ్ చేయడం ద్వారా మాత్రమే వ్యాపార వ్యవహారాలు జరుగుతున్నాయి. ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఒక ఊళ్ళో పోచంపల్లి లాంటి ఊళ్ళో ఒక్కొక్కరి ఆదాయం ఎంత, వాళ్ళ ఆదాయానికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు ఎట్లా ఉన్నాయి, ఇలాంటి వస్తువుల మీద ఖర్చు పెడుతున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఆన్లైన్లో ఖర్చు పెడుతున్నారా, ఆఫ్లైన్లో ఖర్చు పెడుతున్నారా, ఆ ఖర్చు పెట్టే విధానం డిజిటల్ రూపంలో ఖర్చు పెడుతున్నారా, ఫిజికల్ రూపాయల్లో ఖర్చు పెడుతున్నారా అంటే ఇలాంటి డేటాని ప్రాసెస్ చేయడం ద్వారా కంపెనీలకు ఒక విలువైన సమాచారం వస్తుంది. ఇలాంటి విలువైన సమాచారాన్ని డేటా ప్రాసెసింగ్ చేయడానికి డేటా సైన్స్ అనే ఒక కోర్స్ ఇంజనీరింగ్లో ఉంది. అది కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా మీకు అందరికీ కూడా అవసరం వచ్చే కోర్స్ అయి ఉంటుంది. ఇంజనీరింగ్ చేరే వాళ్ళు డేటా సైన్స్ పైన కూడా మీకు అవగాహన తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్య కాలంలో గ్రీన్ ఎనర్జీ గురించి మీరు చూస్తే న్యాచురల్ ఎనర్జీ, ఎయిర్, విండ్, సన్ రైజ్ ఇలాంటి వాటిపైన నుంచి ఎనర్జీని కన్వర్ట్ చేసి గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ వరల్డ్ వైడ్గా కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. గ్రీన్ ఎనర్జీ పైన ఎడ్యుకేషన్ కానీ దానికి సంబంధించిన మానవ వనరులు కానీ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. సో అలాంటివి మీరు ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కోర్సెస్ అందించే కళాశాలలు చాలా ఉన్నాయి. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇచ్చే కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో గ్రీన్ ఎనర్జీ పైన కూడా మీరు దృష్టి పెట్టవచ్చు. అలాగే సెమీ కండక్టర్, ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రానిక్ యుగం, ఎలక్ట్రానిక్ అంతా కూడా సెమీ కండక్టర్ల పైన మాత్రమే నడుస్తుంది. ఇండియా ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉంది. చైనా సెమీ కండక్టర్లని అక్కడ ఉన్న 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలకు కూడా సెమీ కండక్టర్ల పైన అవగాహన, వాళ్ళకి దానికి సంబంధించిన టెక్నాలజీ నేర్పిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి కాలేజీలో పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి సొంతంగా స్టార్టప్ కంపెనీలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తున్నారు. అలాగే మన దగ్గర కూడా ఈ సెమీ కండక్టర్ టెక్నాలజీ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సెమీ కండక్టర్ సంబంధించిన విద్యా అవకాశాలు మీరు నేర్చుకుంటే సొంతంగా మీరు స్టార్టప్ కంపెనీ పెట్టుకొని 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. సెమీ కండక్టర్లు జీవితంలో మనిషికి ఎలక్ట్రానిక్స్ అవసరాలు ఉన్నన్ని రోజులు సెమీ కండక్టర్ అవసరాలు ఉంటాయి. సెమీ కండక్టర్ టెక్నాలజీ అనేది జీవితకాలం అవసరం వచ్చే టెక్నాలజీ. సో అలాంటి టెక్నాలజీ పైన కూడా మీరు నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రోబోటిక్స్ మీరు చూస్తే ప్రతి దాంట్లో కూడా అత్యాధునికమైన వైద్య శాస్త్రాల్లో కూడా అతి అనుభవం ఉన్న డాక్టర్లు చేసే సర్జరీలను కూడా
ప్రపంచంలో ఎక్కడో ఉండి రోబోటిక్స్ టెక్నాలజీ ద్వారా రోబోటిక్స్ కంప్లీట్ చేస్తున్న పరిస్థితి. అలాగే సముద్ర గర్భంలో వెలికితీత అంటే వనముల వెలికితీత గురించి కానీ, ఖనిజాల వెలికితీతల గురించి కానీ రకరకాల అంటే మానవులు ఎక్కడైతే వెళ్ళలేని పరిస్థితుల్లో యుద్ధ రంగంలో కూడా రోబోటిక్స్ టెక్నాలజీ వచ్చింది. మీరు చూస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో, ఇరాన్ అమెరికా యుద్ధంలో డ్రోన్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో కూర్చున్న అమెరికా ఇరాన్ పైన యుద్ధం చేస్తుంది. ఇరాన్ అమెరికాకు సంబంధించిన ఎక్కడెక్కడ వేరే దేశాల్లో ఉన్న వాటి స్థానిక స్థావరాల పైన డ్రోన్ల సహాయంతో చేస్తుంది. ఒకప్పుడు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యుద్ధ ట్యాంకులు యుద్ధ విమానాలు చేసే పని ఇప్పుడు లక్షల లోపు ఖరీదయ్యే డ్రోన్ల ద్వారా వాళ్ళు యుద్ధాన్ని చేసే పరిస్థితి. అంటే డ్రోన్ల ద్వారా మానవ వనరులకు ఎలాంటి నష్టం లేకుండా ఎక్కడో కూర్చొని యుద్ధాలు చేస్తున్నాం. మరి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా రోబోటిక్స్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యింది. కాబట్టి మీరు రోబోటిక్స్ టెక్నాలజీ పైన కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా రోబోటిక్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ ఇలాంటి వాటన్నిటిని రన్ చేయడానికి కావాల్సింది కామర్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అంతా కూడా ఫైనాన్స్ వైపు, కామర్స్ వైపు నేర్చుకుంటే కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 100 మంది విద్యార్థులు కాలేజీలోంచి బయటకు వస్తున్నారంటే దాంట్లో 90 మంది ఇంజనీరింగ్ రిలేటెడ్ విద్య చదువుతున్నారు. 10 మంది మాత్రమే కామర్స్, ఫైనాన్స్ సంబంధించిన విద్య చదివి బయటకు వస్తున్నారు. అంటే డిమాండ్ చాలా ఉంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ ఖరీదు ఎక్కువ అని చెప్పి వెళ్ళే పరిస్థితులు ఉండేవి కాదు. అందరూ కూడా సిఈసీలు, మిగతా బీఏలు ఇలాంటి విద్యలు చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు కామర్స్కు అత్యధికమైన మీరు కామర్స్ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఎంబీఏలో ఫైనాన్స్ కంప్లీట్ చేస్తే కార్పొరేట్ కంపెనీల్లో ఫైనాన్స్ విభాగాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే చార్టర్డ్ అకౌంట్స్ గురించి భారతదేశంలో చార్టర్డ్ అకౌంట్స్ కంప్లీట్ చేసే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు రెడ్ కార్పొరేట్ కోర్స్ తీసుకుంటున్నారు. ఒక్కొక్క చార్టర్డ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన విద్యార్థికి 60 నుంచి 80 లక్షల రూపాయల జీతం ఇచ్చి సంవత్సరానికి కార్పొరేట్ కంపెనీలు తీసుకుంటుంది. సో చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్స్ విభాగాలు కూడా చాలా గొప్ప అంటే మంచి ప్రతిభ కలిగి అలాగే మంచి అవకాశాలు కలిగిన కోర్సులు. కాబట్టి విద్యార్థులు మీరు ఎవరైనా సరే ఏదైనా నేర్చుకునేటప్పుడు క్యారియర్ కౌన్సిలింగ్ సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ వద్ద మీకున్న సందేహాన్ని, మీరు ఎటువైపు వెళ్ళాలి, మీకు వ్యక్తిగత శ్రద్ధ ఎటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందన్న విషయం గురించి మీరందరూ కూడా విద్యార్థులు వాళ్ళని సంప్రదించి ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ గురించి నేర్చుకోవడం. అవన్నీ కాకుండా కూడా ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్క చేతిలో ఉంది మొబైల్. ఆ మొబైల్లో కూడా మీరు మీ ఇష్టాన్ని ఈ చాట్ జీపీటీలో చూడండి. నాకు పలానా సెగ్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నా, ఇది నేర్చుకోవాలనుకుంటున్నా, ఈ విద్యా అవకాశాలు ఎక్కడున్నాయి, ఇది చదివితే నాకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని మీరు అడగండి. వందల రకాల ఆప్షన్లు ఒక క్షణంలో మీ ముందు వస్తుంది. సో టెక్నాలజీని వాడుకోండి. అద్భుతంగా ఈ తల్లిదండ్రులకు, సమాజానికి, మన ఊరికి, తద్వారా దేశానికి కూడా గొప్ప స్థాయిలో నిలబట్టే వ్యక్తులుగా మీరందరూ మారాలని, అలాగే ఇలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో మంచి పథకాలు ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సంస్థ నిర్వాహకులు సార్ తరగా యాదగిరి గారిని, అలాగే పట్నం కృష్ణకుమార్ సార్ గారిని మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.